హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు డబల్ కా మీఠా ఎలా చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. చాలా ఈజీ అన్నమాట, చూసేయండి. మనము 1.5 గ్లాసు చక్కెర తీసుకున్నాను. ఆ 1.5 గ్లాసు చక్కెరకి మనం 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలన్నమాట. పోసుకున్న తర్వాత మనము స్టవ్ మీద పెట్టి అలా తెల్లేటప్పుడు మనము కొంచెం కేసరి కలర్ వేసుకోవాలి. లేత పాకం వచ్చినంత వరకు మనము పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని మనం బ్రెడ్ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకొని ఉండాలి ముందే. అవి అనేవి కొన్ని అందులో వేసి మనము బాగా ఫ్రై చేసుకోవాలా. అట్లా కొన్ని ముక్కలు వేసుకొని ఆ నెయ్యిలో ఫ్రై చేస్తే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. అన్నీ ఒకేసారి వేసేసి మనం కొంచెం నెయ్యి వేస్తే అట్లా టేస్ట్ రాదనమాట. అట్లా కొంచెం నెయ్యి వేసుకొని కొన్ని బ్రెడ్ ముక్కలు వేసుకొని బాగా మనం ఫ్రై చేసుకోవాలి. చేసుకొని మనం పక్కన చక్కెర పాకం ఉంటుంది అందులోకి వేసేసుకోవాలి అన్నీ. తర్వాత మనం అదే కళాయిలో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు ద్రాక్ష వేసుకొని బాగా ఎంచాలి. అదే జీడిపప్పు కిస్మిస్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని మనము పక్కన పెట్టుకున్నాం కదా బ్రెడ్, అందులోకి వేసేసుకుంటే మనకి డబుల్ కా మీఠా సూపర్గా టేస్ట్ వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.